గోదావరి జిల్లాలో టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ ఆధిక్యం దిశగా దూసుకెళ్తున్నారు. 28 టేబుళ్లపై మూడవ రౌండ్ పూర్తయ్యేసరికి 84,000 ఓట్లను లెక్కించారు. వీటిలో చెల్లుబాటు అయిన ఓట్లు 76,345 కాగా చెల్లని ఓట్లు 7,655. పేరాబత్తులకు 48,923 ఓట్లు నమోదయ్యాయి. పీడీఎఫ్ అభ్యర్థి దిడ్ల వీరరాఘవులకు 16,806 ఓట్లు వచ్చాయి. 32,117 ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్థి ముందంజలో ఉన్నారు. ఇంకా 1,20,000 ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. గోదావరి జిల్లాలో టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ ఆధిక్యం దిశగా దూసుకెళ్తున్నారు. 28 టేబుళ్లపై మూడవ రౌండ్ పూర్తయ్యేసరికి 84,000 ఓట్లను లెక్కించారు. వీటిలో చెల్లుబాటు అయిన ఓట్లు 76,345 అయితే చెల్లని ఓట్లు 7,655. ఇక పేరాబత్తులకు 48,923 ఓట్లు నమోదయ్యాయి. పీడీఎఫ్ అభ్యర్థి దిడ్ల వీరరాఘవులకు 16,806 ఓట్లు వచ్చాయి. 32,117 ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్థి ముందంజలో ఉన్నారు. ఇంకా 1,20,000 ఓట్ల లెక్కింపు అయితే కొనసాగుతోంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి భార్గవ్ ద్వారా తెలుసుకుందాం. భార్గవ్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి 5వ రౌండ్ లెక్కింపు జరుగుతోంది. మొత్తం 2,18,000 ఓట్లకు సంబంధించి కూడా రాత్రి 12 గంటల నుంచి దాదాపు తొలి రౌండ్ ఫలితం అనేది కూడా విడుదల కావడంతో ప్రతి రౌండ్ లో కూడా అధికార తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ ఆధిక్యం సాధిస్తూ కూడా వస్తున్నారు. ప్రస్తుతం అయితే అటు కోలాహలంగా కూడా టీడీపీ శ్రేణులంతా కూడా ఉమ్మడి గోదావరి జిల్లాలో వ్యాప్తంగా ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. గెలుపు అంచనా ఉన్నామంటూ కూడా వారందరూ ఆనందంగా వ్యక్తం చేస్తారు. నిన్న ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైనటువంటి కౌంటింగ్ ప్రక్రియ రాత్రి 10 గంటల వరకు కూడా ఓట్లన్నీ కూడా మొత్తం బ్యాలెట్ బాక్స్ నుంచి కూడా తీసి వాటిని కట్టలు కట్టి వాటిని సరిచేసేందుకు సమయం సరిపోయిందని చెప్పుకోవచ్చు. రాత్రి 10 గంటల నుంచి కూడా తొలి ప్రాధాన్యత ఓటు లెక్కింపు ప్రారంభమైంది. అయితే మొదటి ప్రాధాన్యత నుంచి ఇప్పటి వరకు 4 రౌండ్లు పూర్తయ్యాయి. ప్రతి రౌండ్ లో కూడా టీడీపీ అభ్యర్థి ఆధిక్యం సాధిస్తూ వస్తున్నారు. ఇప్పటి వరకు కూడా 4 రౌండ్లు పూర్తయ్యేసరికి కూడా 1,22,000 ఓట్లు చెల్లుబాటు అయిన నేపథ్యంలో కౌంటింగ్ పూర్తయిన నేపథ్యంలో అందులో టీడీపీ అభ్యర్థికి 64,405 ఓట్లు పోలయ్యాయి. అలాగే పీడీఎఫ్ తరపున పోటీ చేసినటువంటి రిటైర్డ్ ఉపాధ్యాయుడైనటువంటి దిడ్ల వీరరాఘవులకు కూడా ప్రస్తుతం అయితే 23,252 ఓట్లు పోలయ్యాయి. వీరిద్దరి మధ్య కూడా వ్యత్యాసం భారీగా అంటే 41,153 ఓట్ల భారీ వ్యత్యాసం ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఈ తరుణంలో ఇంకా మరొక 5 రౌండ్లు కూడా పెండింగ్ లో ఉన్నాయి. ప్రస్తుతం 5వ రౌండ్ కొనసాగుతోంది. మొత్తం 2,18,000 ఓట్లకు సంబంధించి కూడా 1,22,000 ఓట్లు అంటే దాదాపు 50% పైగా కూడా కౌంటింగ్ అనేది కూడా పూర్తయింది. మిగిలిన 50% కౌంటింగ్ ఉంది. అయితే ప్రతి రౌండ్ లో కూడా ఆధిక్యత సాధిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా గెలుపు మాదే అనేటువంటి ధీమా అయితే టీడీపీ నుంచి వ్యక్తం అవుతుంది. ఎందుకంటే ఇప్పటికే అటు కృష్ణా గుంటూరు జిల్లాలకు సంబంధించి కూడా మాజీ మంత్రి ఆళ్లపాటి రాజేంద్ర ప్రసాద్ ఘన విజయం సాధించారు. ఈ తరుణంలో టీడీపీ అయితే విజయదుందుబి మోగిస్తుందని వారందరూ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కూటమి శ్రమ అనేది కూడా ఫలించిందనేటువంటి కోణంలో కూడా వారందరూ ఉన్నారు. ప్రస్తుతం జిల్లా కలెక్టర్ అలాగే ఎన్నికల రిటర్నింగ్ అధికారిని వెట్రి సెల్వి ఆధ్వర్యంలో కూడా ఈ కౌంటింగ్ అనేది ప్రక్రియ కొనసాగుతోంది. 28 టేబుళ్లపై 17 రౌండ్లలో లెక్కింపు జరుగుతుందనేటువంటి దిశగా కూడా ప్రస్తుతం ఈ కౌంటింగ్ ప్రారంభం కాగా ప్రస్తుతం 5 రౌండ్లు పూర్తయ్యేసరికి అంటే తొలి ప్రాధాన్యత ఓటుతోనే విజయం దాదాపు ఖరారయ్యేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ తరుణంలో 2వ ప్రాధాన్యత ఓటు లెక్కింపుకి ఎటువంటి అవకాశం కూడా ఉండకపోవచ్చు. ఇప్పటి వరకు ఉన్నటువంటి ఫలితాలు చూసుకుంటే కనుక 5 రౌండ్లో కూడా దాదాపు 40,000కు పైగా మెజారిటీ వచ్చింది కాబట్టి ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 1,09,000 వరకు కూడా ఓట్లు రావాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ తరుణంలో 1,00,000 ఓట్లు దాటితే ఖచ్చితంగా ఇన్వాలిడ్ ఓట్లు తీసివేస్తే ఖచ్చితంగా భారీ మెజారిటీ సాధిస్తుంది. ఇప్పటికే అభ్యర్థికి టీడీపీ అభ్యర్థికి 64,000 ఓట్లు పోలయ్యాయి. ఇంకొక 36,000 ఓట్లు వస్తే కనుక విజయం ఖరారని కూడా చెప్పుకోవచ్చు. దాదాపు కూడా ఇక లాంఛన ప్రాయంగానే ఒక్క నిమిషం దాదాపుగా ఏదైతే కూటమి అభ్యర్థి పేరు ఖరారికి సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇంకా
లెక్కించాల్సిన ఓట్లు ఉన్నాయి. ఇటు గోదావరి జిల్లాలో టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ అయితే ఆధిక్యం దిశగా దూసుకెళ్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఇంకా ఓట్ల లెక్కింపు అయితే కొనసాగుతోంది. ఎస్ భార్గవ్, ఏ విధంగా చూడొచ్చు? రెండవ ప్రాధాన్యత ఓట్లకు వెళ్లకుండానే మనకి మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే ఫలితాలు తెలిసే అవకాశం కనిపిస్తుందా, లేదంటే చివరి వరకు చూసిన తర్వాత మళ్ళీ రెండవ ప్రాధాన్యత ఓట్లకు వెళ్లే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయనుకోవచ్చా? ఖచ్చితంగా కూడా మొదటి నుంచి కూడా భారీ ఆధిక్యత సాధిస్తూ వస్తున్న నేపథ్యంలో మొత్తం 8 రౌండ్లు కూడా పూర్తయ్యేసరికి టీడీపీ అభ్యర్థికి దాదాపు విజయం ఖరారవుతుందనేటువంటి అంచనాలు అయితే ప్రస్తుతం టీడీపీ శ్రేణి నుంచి కూడా వినిపిస్తున్నాయి. ఎన్నికల ఫలితాలు కూడా ఇప్పటి వరకు 4 రౌండ్ల లెక్కింపు పూర్తి కావడం, 5వ రౌండ్ లెక్కింపు కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పటి వరకు దాదాపు 40,000కు పైగా మెజారిటీ ఉండడం, 63,405 ఓట్లు తన ఖాతాలో కూడా వేసుకోవడంతో టీడీపీ అభ్యర్థి దాదాపు ఆయనకి 1,09,000 ఓట్లు వస్తే కూడా విజయం ఖరారని కూడా చెప్పుకోవచ్చు. ఇది మిగిలిన 4 రౌండ్లో కూడా ఈ ఓట్లన్నీ కూడా తనకు వస్తాయనేటువంటి ధీమాత అయితే ఉన్నారు. ఎన్నికల అధికారులు కూడా మొదటి రౌండ్ లోనే ఈ ప్రక్రియ పూర్తవుతున్నటువంటి ఆశాభావం కూడా వారు కూడా వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. అయితే మొదటి నుంచి అంటే ప్రచారం జరగక ముందు నుంచి కూడా, నోటిఫికేషన్ రాకముందు నుంచి 3 నెలలుగా ప్రచారం చేస్తూ వస్తున్నటువంటి పేరాబత్తుల రాజశేఖర్ గతంలో జిల్లా పరిషత్ సభ్యునిగా పనిచేయడం కానీ, అలాగే చంద్రబాబు వద్ద ప్రోగ్రామ్ కమిటీకి సంబంధించి కూడా ఆయన తీవ్ర బాధ్యతలు కూడా నిర్వహించిన నేపథ్యంలో కూడా ఆయన కోసం మంత్రులు గాని, ఎమ్మెల్యేలు గాని తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేశారు, ప్రచారం నిర్వహించారు. నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి కూడా బహిరంగంగా అటు పట్టభద్రులు గాని, ఉపాధ్యాయులు గాని అన్ని వర్గాల్ని కలుపుకొని వెళ్లే విధంగా ప్రచారం చేసినప్పటికీ కూడా ప్రభుత్వ వ్యతిరేకత ఓటు ఏమైనా ఉంటుందా, వైసీపీ పోటీ చేయట్లేదు కాబట్టి ఆ వ్యతిరేకత ఓటు కూడా ప్రత్యర్థులకు వెళ్తాయా అనేటువంటి అనుమానాలు వ్యక్తమైనటువంటి నేపథ్యంలో కూడా ఖచ్చితంగా ఇది రెండవ ప్రాధాన్యత ఓటు వరకు తీసుకువెళ్తుంది. తొలి ప్రాధాన్యత ఓటుతో ఈ గెలుపు సునాయాసంగా రాదు అన్నటువంటి ఆ విశ్లేషకులందరూ కూడా భావించిన పరిస్థితి ఉంది. కానీ వాటన్నిటిని తిప్పుకొడుతూ ఈ రోజు అధికార కూటమి అనేది కూడా నెగ్గేటువంటి అవకాశాలు ప్రస్తుతం అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే అటు నిరుద్యోగులకి ఆ నిరుద్యోగ భృతి ఇవ్వలేదని కానీ, మొన్న గ్రూప్ 2 ఎగ్జామ్స్ కి సంబంధించి కానీ, అలాగే తల్లికి వందనం అనేటువంటి ఇంకా అమలు చేయలేదు. ఇటువంటివన్నీ కూడా ప్రత్యర్థులు దాని మన ప్రచార అస్త్రాలుగా తీసుకొని అధికార పార్టీపై కూడా తీవ్రంగా విమర్శలు చేసినటువంటి పరిస్థితి ఉంది. అటు ప్రత్యర్థి అయినటువంటి దిడ్ల వీరరాఘవులు, కార్మిక, అలాగే ఎవరైతే వామపక్ష పార్టీలు ఉన్నారో వారి మద్దతుతో పోటీ చేశారు. మరోవైపు జీవి సుందర్, మాజీ ఎంపీ అశోక్కుమార్ తనయుడు, ఆయన కూడా ప్రభుత్వం తీవ్ర ఎత్తున కూడా అది మొత్తం అంతా ఆయన ఎత్తిపోస్తూ కూడా వారు చేసినటువంటి తప్పిదాలను బయట పెడుతూ ఆయన ప్రచారం చేసిన పరిస్థితి కూడా ఉంది. అయితే అవన్నీ కూడా ఈ ఎన్నికల్లో ఉన్నటువంటి ఓటింగ్ లో ఎక్కడా కూడా వారికి వ్యతిరేకంగా పనిచేసిన సందర్భం లేదని చెప్పుకోవచ్చు. మరి ఎందుకంటే 8 నెలల అధికార పార్టీ ఎన్డీఏ కూటమి సంబంధించినటువంటి ఈ ఫలితాలు ఒక రెఫరెండం గా భావించవచ్చని కూడా ముందు నుంచి అందరూ ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే 8 నెలల పాలన ఏ విధంగా ఉంది అనేది ఈ ఫలితాలు చూస్తే చెప్పవచ్చు అనేది కూడా అందరూ ఎదురు చూస్తున్న పరిస్థితి. ఈ తరుణంలోనే ప్రతి రౌండ్ లో భారీ ఆధిక్యత సాధించడం, పట్టభద్రులు, విజ్ఞులు అయినటువంటి ఓటర్లు భార్గవ్, మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే మనకి ఫలితాలు అనేవి తెలిసిపోతే కనుక దాదాపుగా కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ గెలుపు దిశగా వెళ్తున్నారు స్టార్టింగ్ నుంచి మీరు చెప్తున్నట్టుగా. ఎంతసేపట్లో మనకి ఫలితాలు వెలువడే అవకాశం కనిపిస్తుంది తొలి ప్రాధాన్యత ఓట్లతోనే క్లారిటీ వస్తే? ఖచ్చితంగా కూడా ఇప్పటి వరకు 4 రౌండ్లు పూర్తయి రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కూడా ఇంకా 4 రౌండ్లు ఉన్నాయి. ప్రస్తుతం 5వ రౌండ్ కొనసాగుతుంది. మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల మధ్య కూడా తుది ఫలితాలు వెల్లడయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. 5వ రౌండ్ మరి కాసేపట్లో అంటే ఉదయం 10 గంటల కల్లా కూడా పూర్తి కాబోతుంది కాబట్టి మిగిలిన 3 రౌండ్లు కూడా మధ్యాహ్నం 2 గంటల్లో పూర్తయ్యే అవకాశం ఉంది. ఈలోగానే దాదాపు ఖరారని కూడా చెప్పుకోవచ్చు. టీడీపీ అభ్యర్థికి భారీ మెజార్టీ కూడా వస్తున్నా కూడా ప్రస్తుతం అందరూ భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది.